వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ 9999954567. హాయ్ ఎవరీబడి, వెల్కమ్ టు మహామాక్స్. సో ఇవాళ మనతో పాటు మిస్టర్ రెడ్డి మూవీ టీమ్, అలాగే టిఎన్ఆర్ గారు, అలాగే అనుపమ గారు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం మిస్టర్ రెడ్డి మూవీ ఎలా ఉండబోతుంది ఏంటని. హలో, నమస్కారం అందరికి. సో హౌ ఆర్ యు సార్? ఫైన్ సార్. మిస్టర్ రెడ్డి సో మొత్తానికి థియేటర్ వరకు తీసుకొచ్చేసారు. 18కి రిలీజ్ అవుతుంది. సో ఎలా ఉంది, ఆ వైబ్ ఎలా ఉంది? ఆనంద పాష్పాలు కారిపోతున్నాయి. ఓకే సార్, చెప్పండి, మీ క్యారెక్టర్ ఇందులో చూస్తే చాలా రియల్ స్టోరీ అని చెప్పి తెలిసింది నాకు. ఏంటి, ఎంతవరకు మొత్తం రియల్ అయినా లేకపోతే ఏమన్నా కొంచెం అటు ఇటుగా కలిపి ఏమైనా స్టోరీ రైటింగ్స్ రాసి పెట్టేశారా? మీరు ఏమన్నారు ఇందాక? రియల్ స్టోరీ రియలేగా మరి. ఓకే, నిజమే కదా మరి. నిజంనే చూసి పెడుతున్నా నేను. ఓకే సార్. దాంట్లో ఎక్కడ ఎటువంటిది ఏమి కల్పితాలు అనేటివి ఏమి ఉండవు. కాకపోతే ఆ స్టోరీకి నిజమైనగా అట్లా అట్లా సింక్ అయ్యేలాగా వెంకటరెడ్డితో కథ రాపించాను. ఓకే, అంతే. రైట్ సార్. సో అనుపమ గారు, సో హౌ ఈజ్ యువర్ క్యారెక్టర్ ఇన్ దిస్ ఫిలిం? In this character, there is purely Indian character. I can say even people going and watch this movie. Of course, there is my proper Indian sari, half sari, like that kind of my character. But item song is like different character. So I'm doing different character. అసలు అది ఐటమ్ సాంగ్ అనేనే వద్దు, అది కానే కాదు. అసలు ఆ సాంగ్ ఈ మిస్టర్ రెడ్డి మూవీకే అది సూట్ అవుతుంది, ఓకే, సింక్ అవుతుంది. ఎందుకంటే ఆ సాంగ్ నేను ఎంత బాగా రాశానంటే, వీరబ్రహ్మం గారు సిద్ధయ్యకు ఎంత బోధించాడో ఈ పదము, ఈ పాట, ఈ నడవడి, ఈ స్టోరీ, ఈ పాట అంతా కూడా ఆ సింగపూర్ రాని మెచ్చేలాగా ఈ పాట రాశాను. దీంట్లో ఎటువంటి వేరే వాళ్ళు చెప్పింది కాదు, చేసింది కాదు. కాబట్టి నాకు కండ్ల జోడు అంటే ఇష్టము. నల్ల కండ్ల జోడు జోరు ఉన్నదన్న. నాకు సెంటు ఇష్టము, సెంటుకేసి నత్తరు గుప్పుమన్నదన్న. నాకు పంచ ఇష్టము, తిరుపతికి పోతే పట్టు పంచ. ఆ పంచ కూడా నువ్వు కట్టే పంచ అంచు ఉన్నది, దాని మీద కూడా పాట. అట్లా ఈ పాట ఆమెకు నచ్చుతుంది అనమాట. ఆమెకు నచ్చేలాగా పాడినాను. ఒంటికేసి నత్తరు గుప్పుమన్నది, పంచకేమో బంగారు అంచు ఉన్నది. గొడుమిని రాజా గొడుమిని రాజా, నీ మెడలు నా గొలుసులు ఎవరికిస్తవే. అరే సింగపూర్ రాణి నువ్వు దాచుకున్న అందాలు ఎవరికిస్తవో. ఇన్నాళ్ళు దాచుకున్న అందాలు నీవే రాజా అంటది. అప్పుడు ఈయనేమంటాడు, ఆమె అంటది కదా మళ్ళీ తర్వాత, వంగరాలు చూడు మురిసిపోతున్నాయి, అంతే కదా. వంగరాలు చూడు మురిసిపోతున్నాయి, నల్ల కండ్ల జోడు జోరుగున్నది, ఒంటికేసినత్తరు గుప్పమన్నది అన్నది అన్నీ మొత్తం కలిపి పాడారు. అప్పుడు ఆమె అంటది, గొళుమెను రాజా నీ మనసైతే నాకు నచ్చింది అని చెప్పి మన ఇద్దరము ఒక్కటై పోదామంట. నైస్ సార్. ఎందుకంటే లైక్ మీ క్యారెక్టర్ చూస్తే ఇందులో ఒక మంచి లవబుల్ పర్సన్, తర్వాత ఒక రఫ్ అండ్ టఫ్ క్యారెక్టర్ కూడా కనబడిపోతుంది మాకు. లాస్ట్ లో భయపెట్టిన విధానం చూస్తే మాకే ప్యాంట్లు తడిసిపోయినాయి. ఏంటి అంత ఫైర్, అసలు మామూలుగా లేదుగా. ఎలా ఉండబోతుంది? యా, మూడు ఫైట్లు ఉంటాయి. 2 గట్టిగా నాకు ఉంటాయి. నా టీనేజ్కి ఒకటి ఉంటుంది. నా టీనేజ్ ఏంటంటే కబడ్డీ ఉంటుంది. కబడ్డీ దాంట్లో గట్టిగా ఫైటింగ్ చాలా జబర్దస్త్ ఇచ్చాను. ఆ ఫైట్ చూస్తుంటే, టీనేజ్ ఫైట్ చూస్తుంటే నాకు ఏమంటారు, జయం సినిమాలో అది నితిన్ ఫైట్ చేస్తాడు కదా, జయం సినిమాలో నితిన్ కొడుతుంటే, ఆ ఫైట్ కొడుతుంటే సేమ్ నా టీనేజే గుర్తొచ్చింది నాకు. ఆ సింక్లో అయ్యేలాగా ఉంది. నా టీనేజ్ ఒక పాట ఉంటుంది, సాంగ్. ఆ పాడేటప్పుడు శంషాబాద్లో ఏమంటారు, నారింజ పండు గుమ్మడి పండు అని చెప్పి అది ఉంటుంది కదా, అదేమో సాంగ్, దాని పేరు నాకు గుర్తొస్తలే. ఆ గుడి, అది మన రాములవారి గుడి, ఏమంటారు, అది ఏం పాట గుర్తు అయినా కదా, అదేమో సాంగ్ అబ్బా, భలే ఉంటుంది.
ఏం సంగతి రను రానంటూనే చిన్నది రను రానంటూనే చిన్నదో రములని గుడికి వచ్చే చిన్నదో చిన్నది ఏమిరా బాబు ఏం పండురా బాబు అంటే నారింజ పండు గుమ్మడి పండు ఆ పండు ఈ పండు వీళ్ళు కూడా గుడికాడ తిరిగినట్టుగా నాకు అదే సాంగ్ గుర్తొచ్చింది. ఆ టీనేజ్ కి ఒక పాట ఉంటుంది కదా, ఆ గుళ్ళకెళ్ళి పక్కకు వచ్చినట్టు ఆ దిమ్మలు గుళ్ళ ఆ గోపురాలు అవన్నీ చూస్తుంటే చాలా బాగా గుర్తొచ్చింది. ఈమె సార్ ఇంకా మిగతా ఆమె అడిగారు. మీ క్యారెక్టర్ చూసింది డాక్టర్ ఐ థింక్. సో ఒక డాక్టర్ అయి ఉండి లైక్ ఒక పర్సన్ ఆయన మనసులో బాధ మీరు అర్థం చేసుకోలేరా? Like really I'm telling you doctor is good but stay away from better option. So I'm very scared about the doctor also. So, but there is my character, so I have to do that. Actor are always like that. So my character is good and like I enjoy my character and I enjoy my work and like the way they the way I act. First of all, how did you get this character and what point did you like the most? I like the most it's a story is very calm and like very like how can I say very mild kind of story, and there is some people have feelings, so there is like feelings and so much of love showing people like here in this movie, and showing so much of how much hateness also is there. So like that kind of movie they make. So it's lovely characters, my also. And your dressing style also very nice, like wearing sarees and yes, I really don't know how to wear saree. Costume designer, she is just like okay, help me a lot. అంటే సారీలో కూడా అమ్మాయి బాగా అనిపిస్తుంది అట్లా. సార్ మీరు చూసుకుంటే ఇందులో స్టార్టింగ్ లో లైక్ గొడుగు, వర్షంలో కూడా గొడుగు అవసరం అంటే గొడుగు పడేస్తారు. ఆ సీన్ మీరు రాసుకున్నారా లేకపోతే రైటర్ ఆయన డైరెక్టర్ ఆయన రాశారా చెప్పండి. అంటే నేను ఏమంటున్నా అంటే నీకు మొదటి నుంచే చెప్తున్నట్లా, ఇప్పుడు మీరు రాసుకున్నారా రైటర్ రాసుకున్నారా అని కాదు మ్యాటర్ అక్కడ. నేను వెంకటరెడ్డి డైరెక్టర్ గారు ఇంకా మిగతా అందరు కలిసి ఒక 4-5 months ఇట్లుంటే బాగుంటుంది ఆయన రాసిన క్వశ్చన్ కదా అక్కడ. ఆ సినిమా బాగుందా లేదన్న దాని గురించే పాయింట్. లేట్ వచ్చినవనే కాదు, బ్లోట్ దిగిందా లేదనే పాయింట్. సూపర్ నైస్ సార్. ఆయన రాసిండా వీణ రాసిండా అది ఎట్లుంది, నీ ఐడియానా వెంకరెడ్డి ఐడియానా అది కాదు అక్కడ. అది ఎంత బాగుందా లేదా అనే దాని గురించి మీరు చెప్పండి. నేను గొడుగు వదిలేసింది అంతే, మళ్ళీ అదే అడుగు మరెందుకు. ఆయన రాసిండా సంబంధం లేదు, నీకు అది బాగుందా లేదా. ఇప్పుడు చికెన్ వంతా, నేను మా ఇంట్లో చికెన్ వంతా అప్పుడప్పుడు. నాకు చికెన్ అంటే చాలా ఇష్టం. నేను చికెన్ కంప్లీట్ చికెన్ వండుదా. ఎవరు వండిర్రనే కాదు, బాగుంది తిన్నావా లేదా అంతే చాలు. ఎవరు వండిర్రు అంటే నీకెందుకు, నువ్వు టేస్ట్గా ఉంది తిను బుక్కెడంతా అయిపోయి. అది కాదు అంటే తెలుసుకోవడం కూడా ముఖ్యమే కదా సార్. ఎందుకు సార్ మంచిగా ఉంది సినిమా చూస్తే అయిపోయి. ఊకే అంత టైమే లేదు ఇప్పుడు, ఎవరికి తెలుసుకునేంత టైం ఎక్కడ ఉంది. సో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న జనరేషన్ కి చాలా మందికి లైక్ ఎట్లా అంటే స్క్రీన్ ప్లే కంటెంట్ ఎక్కువ చూస్తున్నారు. సో మీరు ఎంతవరకు ఆడియన్స్ ని ఎంగేజ్ చేసి కంటెంట్ పరంగా తీసుకురాగలరు? నాకు అర్థం కాలే, మళ్ళీ ఒకసారి. యా, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న జనరేషన్ ఎట్లా అంటే స్క్రీన్ ప్లే కంటెంట్ ఈ రెండు ఉంటే సినిమా ఖచ్చితంగా హిట్ అనే ఫీలింగ్ లో ఉన్నారు. సో వాళ్ళకి ఎంగేజ్ చేయడానికి మీరు ఆడియన్స్ ని ఎంతవరకు మీ సినిమా కంటెంట్ ఉంటుంది అని చెప్పి మీరు చెప్తున్నారు? అంటే ప్రతి ఇంటర్వ్యూలో నేను ఇదే మాట అంటున్నా, ఉన్నది చెప్తున్నా, ఓకేనా. మీరు వేరే వాళ్ళు అడిగింది కూడా నన్ను మీరు మళ్ళీ క్వశ్చన్ వేశారు, కొంచెం క్రాస్ ఉంటుంది అంతే. నేను మళ్ళీ మీకు కూడా చెప్తున్నా, అందరికీ చెప్పిన నచ్చ చెప్పినప్పుడు మీకు కూడా చెప్పాలి కదా. నేను 100 సార్లు కూడా చెప్తాను, నేను తీసుకుంటాను కాదు. నేను ఓపికగా ఓదార్పుతా, నేను ఎవరైనా ఏడిస్తే కూడా ఓదార్పు వెళ్ళిపోతా. అలాంటి మనసు నాది, గుణవంతుని గుణమున్న మనిషిని. కాబట్టి మళ్ళీ చెప్తున్నా మీకు, ఈ సినిమా అనేది అందరు ఎట్లా ఎంతవైతే రీచ్ అవుతుంది అందరు నచ్చుతారు అనుకుంటున్నారా అని మీరు నన్ను అడిగారు, అవునా. ఈ సినిమా ఒక 10 మంది ఎట్లాగో ఫస్ట్ రోజు చూస్తారు కాబట్టి వాళ్ళందరూ ప్రజలకు చెప్తారు, వాళ్ళే వస్తారు సినిమా చూస్తారు అని నేను అనుకుంటున్నా. నాకు మీరందరూ మీ ప్రజలు ఆశీస్సులు ఉంటాయి, నచ్చుతారని నేను అనుకుంటా. పాటలు కూడా బాగా రాశాను, అందులో అన్నీ కొంచెం ఫన్నీగా ఉంటుంది, కొంచెం జోక్గా ఉంటాయి, ఎక్కువ లేదు, అంత మిక్స్గా ఉంటుంది ఇది, ఓకే. కాబట్టి దీంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు, చూస్తారు.
ఈ సినిమా కేవలము ఇబ్బందిలో ఉన్న వాళ్ళు, వ్యాపారం చేస్తుంటే వ్యాపారం కొనసాగని వాళ్ళు డన్. ఆ ప్రేమికులు ప్రేమించుతుంటారు, అలుగుతుంటారు, వాళ్ళ ఇద్దరిద్దరు గొడవలు పడుతుంటారు, ఇలాంటి వాళ్ళకు బాగా సింక్ అవుతుంది. ఇది చూస్తే ఏమవుతుందంటే గొడవలు ఉన్నాయి, వాళ్ళ పెళ్ళి అవుతుంది హ్యాపీగా, ఇద్దరు మంచిగా ఉంటారు. ఈ అప్పులు ఉన్న వాళ్ళు, బిజినెస్ వ్యాపారంలో ఉన్న వాళ్ళు ఈ సినిమా చూస్తే వాళ్ళు అంచెంచెలుగా ఎదుగుతారు, ఎట్లా బిజినెస్ చేసుకోవాలనేది దాని గురించి ఉంటుంది. ఇంట్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది కదా, నేను అదే వివరంగా ఇంట్లో ఉంటుంది అనమాట. ఇప్పుడు మీ భూమి 2 ఎకరాలు ఉన్నది, పాస్బుక్లు మీ ఇంట్లో ఉన్నాయి అనుకుంటారు, అవే అనుకుంటారు మీరు. అక్కడ అవి కాదు, మీ పాస్బుక్లు పోయినా మండల ఆఫీసులు ఉంటాయి, కలెక్టర్ ఆఫీసులో ఉంటాయి, ఎంఆర్ఓ ఆఫీసులు ఉంటాయి, అన్ని రకరకాలు ఉంటాయి. ఈ సినిమా చూస్తే తెలుస్తుంది, తెలివితేటలు వస్తాయి అంటున్నాను నేను. అర్థమైపోతుంది. అది అట్లా అందుకని చూడాలి అంటున్నా. ఓకేనా? ఇక్కడ సో మ్యామ్, మీరు జనరల్గా ఇన్స్టాగ్రామ్లో ఫుల్ యాక్టివ్ ఉంటూ ఉంటారు, ఎవ్రీ పోస్ట్ మేము చూస్తూ ఉంటాము. సో వెన్ యువర్ ఫ్రీ టైం యూజువల్లీ ఏం చేస్తూ ఉంటారు? వాట్ యూ డూ? I do like mostly I read a script. Okay. Because also I'm doing some project and like so many people sending me a script. So I love to read a script mostly because of different character I have to do. And right now I have too much work, double pressure, because I also opened my own production house. Oh. The name is Kacha Lemon. Oh. Yeah, so I. Own production house? Yeah. Own production? So there is a show in Mumbai also. Beautiful lady. So like I'm doing so much of multitasking things. రియల్గా కూడా బ్యూటిఫుల్ లేడే. ఏం పని చెప్పామో పని చేసి పక్కన వెళ్ళిపోయింది. సార్ ఫైనల్గా ఒక డైలాగ్ ఏదైనా మంచిగా అయ్యో, దిస్ ఇస్ వెరీ డిఫికల్ట్. హిందీ ఓన్లీ పంచే పంచే వాట్ పంచే. సో ఆ పంచతోనే జూలై 18th అయితే రాబోతున్నారు. yes 100%. సో 100% ఇది మూవీ మిస్టర్ రెడ్డి. ఈ మూవీ చూసి అందరూ కోటేశ్వర్ అవుతారని, ఈ మూవీ చూసిన ప్రేమికులందరూ పెళ్లిళ్ళు చేసుకున్నారని, వాళ్ళందరూ ఫ్యామిలీగా ఉండాలని, ఏ లవర్ వాళ్ళ ప్రియురాలు కూడా వాళ్ళ ఇంటికి రావాలని, నా ప్రియురాలు రాకపోయినా నేను ఈ సినిమాలో పెళ్లి చేసుకున్నా అని చెప్పేసి నేను హ్యాపీ ఉన్నాను. సూపర్ సార్, నైస్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. జూలై 18th అయితే మరి రాబోతున్నారు థియేటర్స్లోకి. అండ్ ఫైనల్గా మీరు ఒక్కసారి మా ఆడియన్స్కి ఏం చెప్పాలనుకున్నారు చెప్పేసేయండి. సో ఇద్దరు కలిసే చెప్పాలి. ఓకే చలో चलो चलो बोल. क्या बोलूं? अच्छा बोल. मूवी अच्छा के लिए About बोल. my movie, okay. To audience. Okay, so अपने guys, मूवी के लिए अच्छा बोल. मूवी हाँ, के लिए. बहुत अच्छा बोलूंगी मैं. आप लोग प्लीज गो एंड वॉच दिस मूवी because of I'm looking very pretty in this movie. So please and go watch because and there is so much feelings and show us like हमको आप प्यार दिखाइए इसमें ताकि मैं न्यू वर्क करूँ यहाँ पर. और थैंक यू सो मच. प्लीज गो वॉच 18th. आप छुट्टी लेके जाओ कैसे भी, बस जाओ देखने. थैंक यू. और एक बात, तुम जो मैं बोला सो नहीं बोले. क्या? खाली घर के लिए प्रोडक्शन बोले, फिर अभी मूवी के मिस्टर रेड्डी के भी मैं प्रोडक्शन बोल के बोला ना. क्या मूवी के लिए? प्रोडक्शन. हाँ ऑफ कोर्स. देखते हैं आगे. अभी तो हिंदी का चल रहा है. लेट्स सी. చాలా మీతో మాట్లాడడానికి చాలా హ్యాపీ అయినా. థ్యాంక్ యూ సార్. చాలా బాగా స్మైల్గా మాట్లాడుతున్నావు. థ్యాంక్ యూ సార్. నీ ముఖంలో మంచి స్మైల్ ఉంది కాబట్టి, ఈ మిస్టర్ రెడ్డిలో ఏం స్మైల్ ఉందో అది ఉంది కాబట్టి మన సినిమా బ్లాక్ బస్టర్. అంతే సార్, అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ Thank సార్. you so much. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ చూసారు కదా, ఇది స్పెషల్ చిట్ చాట్ విత్ మిస్టర్ రెడ్డి మూవీ టీమ్. సో మరొక ఇంట్రెస్టింగ్ చిట్ చాట్తో మీ ముందు ఉంటాను. యువర్ సంజయ్ సైనింగ్ ఆఫ్.